ఇక గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారు. కొన్ని రోజులుగా ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మళ్లీ మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ముఖాముఖి జరగనుంది. పార్టీ శ్రేణులు గాంధీ భవన్ కు వెళ్లి నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరు కాబోతున్నారు. కొన్ని రోజులుగా కూడా ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమం మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది. ఇటు పార్టీ శ్రేణులంతా కూడా గాంధీ భవన్ కి చేరుకుంటూ ఉన్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హేమ, మరొకసారి ఇటు ముఖాముఖి కార్యక్రమం అయితే ప్రారంభమైంది. సో ప్రెసెంట్ గాంధీ భవన్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజలు వస్తున్నారా? ఎటువంటి కంప్లైంట్స్ తో అక్కడికి చేరుకున్నారు? ప్రజాప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ఏర్పడిన వెంటనే పెద్ద ఎత్తున ఒకవైపు ప్రజావాణిలతో పాటు మరొక వైపు మంత్రులు కూడా ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా గతంలో మనం చూసుకుంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున మంత్రులంతా వచ్చి నేరుగా వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, అభ్యర్థులు ఉంటారో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు. ప్రతి బుధవారం కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం ఉండేది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా ప్రజలు వచ్చి తమకు ఉన్నటువంటి విన్నపాలను నేరుగా మంత్రుల ముందు పెట్టేవాళ్ళు. వెంటనే సంబంధిత అధికారులతో ఆ సమస్యలకు కూడా పరిష్కారం చూపించేవారు. అయితే దాని తర్వాత కొన్ని బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాల వల్ల ఆ ప్రోగ్రామ్ అనేది డిస్కనెక్ట్ అయింది. మరి ఒకసారి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ప్రస్తుతం ఈ రోజు నుంచి మళ్ళీ మంత్రుల ముఖాముఖి కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడికి గాంధీ భవన్కి నేరుగా ఇందిరా భవన్లో ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఈ వారం అంటే ఈ బుధవారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ప్రధానంగా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు జిల్లాల నుంచి కూడా వచ్చి తమ సమస్యలను తెలుపుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో కేవలం మంత్రులే కాదు, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైనా తమ సమస్యతో వస్తే వెంటనే అక్కడే పరిష్కారం చూపే విధంగా కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమం అనేది కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి కూడా ప్రతి బుధవారం ఈ కార్యక్రమం ఉండనుంది. ప్రతి ఒక్కరు కూడా నేరుగా గాంధీ భవన్కి రావచ్చు, వచ్చి తమ సమస్యలను తెలుపుకోవచ్చు. తమకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేరుగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే యాక్చువల్లీ సెక్రటేరియట్కి కానీ లేదంటే ఇతర ప్లేసెస్కి వెళ్ళి మంత్రులను కలవాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ప్రాసెస్ పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఇందులో భాగంగానే గాంధీ భవన్లో అయితే ఎవరైనా రావచ్చు, నేరుగా మంత్రులనే కలవచ్చు అంటూ కూడా అనే ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరొక వైపు కేవలం మంత్రుల ముఖాముఖి కాదు, మిగతా రోజులు కూడా అంటే కేవలం బుధవారమే కాదు ప్రతిరోజు కూడా గాంధీ భవన్లో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ మరొక కొత్త కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా ఇదే గాంధీ భవన్లో ఇందిరా భవన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సెంటర్లో రోజుకి 2 చొప్పున ప్రజాప్రతినిధులు ఉంటారు. ఇందులో భాగంగా మొదటిగా కార్పొరేషన్ చైర్మన్లు రోజుకి 2 చొప్పున ఉంటారు. తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా 2 చొప్పున ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకవైపు టీ కాంగ్రెస్లో జోష్ నెలకొంది. కార్యక్రమాలన్నీ చాలా ఫాస్ట్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మంత్రుల ముఖాముఖి, మరొక వైపు ఇదే రోజు ప్రస్తుతం గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా కూడా సమీక్ష సమావేశాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా పెద్ద ఎత్తున 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గెలిచి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా పెద్ద ఎత్తున ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ రోజు మాత్రం సంవిధాన్ బచావ్ లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు కదా, వాటికి సంబంధించి
కోఆర్డినేటర్స్ని అబ్జర్వర్లను ఈరోజు గాంధీ భవన్కి పిలిచారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అబ్జర్వర్లతో ఈరోజు మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అబ్జర్వర్లంతా కూడా వాళ్లకు కేటాయించినటువంటి జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకొని ఆ రిపోర్ట్ని కూడా ఇప్పటికే మీనాక్షి ముందుంచినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి క్యాడర్లు కూడా తమకు ఏదైనా పార్టీలో పదవులను కల్పించాలి అంటూ కూడా కోరినట్టుగా అబ్జర్వర్ల దగ్గరికి లిస్ట్ వచ్చింది. వాటిని కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ ముందు పెట్టనున్నారు. అనంతరం రేపటి నుంచి గతంలో ఎప్పుడైతే పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం కూడా రేపటి నుంచి తిరిగి ప్రారంభం అవనుంది. మొత్తానికైతే టీ కాంగ్రెస్ లో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొత్త జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలతో అయితే గాంధీ భవన్ మొత్తం కూడా హడావుడి వాతావరణం క్రియేట్ అయింది. ఎస్ హేమ, అంటే గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలపైన ఎక్కువగా దృష్టి సారించింది. కాబట్టి ఆ ముఖాముఖి కార్యక్రమం ఎప్పుడైతే నిర్వహించిందో అప్పుడు ఏవైతే ప్రజలు కానీ మంత్రులు కానీ తమ సమస్యలను వివరించారో అప్పుడు ఏమైనా సార్ట్ అవుట్ చేయడం అవన్నీ చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఎస్, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్ద ఎత్తున అటు ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేయడం కానివ్వండి, లేదంటే ప్రజావాణి కార్యక్రమాలు క్రియేట్ చేయడం కానివ్వండి, మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా అటు కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, ప్రభుత్వ ఆఫీసులో కానివ్వండి, జిహెచ్ఎంసీ కార్యాలయంలో కానివ్వండి, ప్రజాభవన్లో కానివ్వండి, ప్రతి సోమవారం మంగళవారం ప్రతి వారంకి 2 రోజుల చొప్పున పెద్ద ఎత్తున ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడికి ఎవరైతే ప్రజలు తమ సమస్యలతో వచ్చి వినతి పత్రం అందజేస్తారో వెంటనే షార్ట్ అవుట్ అయ్యే విధంగా కూడా సమస్యలను తీర్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇదే గాంధీ భవన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, సీతక్క, పొన్నం ప్రభాకర్ తమకి కేటాయించినటువంటి వారం వచ్చినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎంతోమంది ప్రజలు వచ్చి తమ విన్నపాలను మంత్రుల ముందుంచారు. వీలైనంత ఫాస్ట్గా అక్కడికక్కడే ఆ సమస్యలకు చెక్ పెట్టే విధంగా కొన్ని సొల్యూషన్ చేశారు. మరికొన్ని తర్వాత కూడా సొల్యూషన్ అయినట్టుగా కూడా చాలామంది ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే గాంధీ భవన్లో ఈ కార్యక్రమం తర్వాత ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమకంటే ఇది ఇప్పుడు జరగడం లేదు అని తెలియక చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, వచ్చి వెనుదిరిగినటువంటి పరిస్థితి. అలాంటి వారికి కూడా వెంటనే మీ ఏరియాలో ఉండేటటువంటి ప్రజావాణికి వెళ్ళి అక్కడ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తామంటూ కూడా అలాంటి వాళ్ళని పంపించారు. ఇక నేరుగా మరొకసారి ఈ రోజు నుంచి మంత్రుల ముఖాముఖి ప్రారంభమైంది కాబట్టి పెద్ద ఎత్తున మరి కాసేపట్లో ప్రజలు ఇక్కడికి వస్తారు, వచ్చి తమ సమస్యలను కూడా చెప్పుకుంటారు, వచ్చి ఖచ్చితంగా దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకొని వెళ్తారని అయితే ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఎగ్జాక్ట్గా 11 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, 1 గంట వరకు ఉంటుంది. కేవలం హైదరాబాదే కాదు, లేదంటే ఆ నియోజకవర్గానికి ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలే కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైనా రావచ్చు, వచ్చి తమ సమస్యలను కూడా తెలుపుకోవచ్చు, వెంటనే వాటికి పరిష్కారం కూడా పొందొచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హేమ.